నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్రిహబ్ను ప్రారంభించిన కేటీఆర్, నిరంజన్ రెడ్డి. రైతులకు శిక్షణ, కొత్త సాంకేతికతకు ప్రోత్సాహం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డ బండి సంజయ్. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని విమర్శలు. నిజామాబాద్ నవీపేట్లో టీకా కోసం జనం బారులు. సెంటర్ ముందు తెల్లవారుజాము నుంచే పడిగాపులు. కాబూల్ విమానాశ్రయం వద్ద రాకెట్లతో దాడి. 5ంటిని కూల్చేసిన అమెరికా. పరిస్థితి ఉద్రిక్తం. భారీ వర్షాలకు చైనాలో పొంగి పొర్లుతున్న నదులు. నగరాలను ముంచెత్తిన వరద నీరు. తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా దళాల ఉపసంహరణకు గడువు దగ్గర పడుతున్న వేళ సోమవారం ఉదయం కాబూల్ విమానాశ్రయం వైపు రాకెట్లు దూసుకెళ్లడం కలకలం సృష్టించింది. ఎయిర్పోర్ట్ లక్ష్యంగా 5 రాకెట్లు ప్రయోగించారని, వాటిని క్షిపణి విధ్వంసక వ్యవస్థ ద్వారా కూల్చివేసినట్లు అమెరికా బలగాలు తెలిపాయి. అయితే తరలింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేదని ప్రకటించాయి. రాకెట్ దాడుల విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కు జాతీయ భద్రతా సలహాదారు వివరించినట్లు శ్వేతసౌధం అధికారులు తెలిపారు. మరోవైపు రాకెట్ల శకలాలు విమానాశ్రయం సమీపంలోని సలీం కర్వాన్ ప్రాంతంలో పడినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ రాకెట్ దాడులు ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారనే విషయంలో స్పష్టత రాలేదు. కాబూల్లో ఐసిస్ ఆత్మాహుతి దళ కుట్రను వైమానిక దాడులతో భగ్నం చేసిన మరుసటి రోజే రాకెట్ల దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనలను ప్రోత్సహించే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న అగ్రిహబ్ అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో టీహబ్ తరహాలో సకల హంగులతో కొలువుదీరిన భవనాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అంకుర కేంద్రాలు, వ్యవసాయ విద్యార్థుల ఆవిష్కరణలకు వేదిక కానున్న అగ్రిహబ్ వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణలకు వేదిక కానుంది. of helping the startups in validation of these technologies through AgHub. వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి వరద ఉధృతికి కారు కొట్టుకుపోయిన ఘటనలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. వధువు ప్రవళిక, వరుడి సోదరి శ్వేత మృతదేహాలను గుర్తించారు. ఘటనా స్థలిలో గాలింపు చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అపర్ణ, వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వద్ద వాగులో కొట్టుకుపోయినటువంటి నవవధువు వరుడుకు సంబంధించిన కారులో మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 4 పోలీసు బృందాలతో పాటు కోటిపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి మత్స్యకారులతో ఈ గాలింపు చర్యలను పోలీసులు, స్థానికులు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో నిన్న రాత్రి ఒకసారిగా వరద ఉధృతి పెరగడంతో ఇటు మోమిన్పేట నుంచి రావులపల్లి వస్తున్నటువంటి నవాజ్ రెడ్డి తన సతీమణితో కలిసి చిన్న ఇందులకు వెళ్ళి తిరిగి తన నివాసానికి తీసుకొస్తుండగా, తన భార్యను తీసుకొస్తున్నటువంటి క్రమంలో తిమ్మాపూర్ వాగు వద్ద ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి కారు వాగులో కొట్టుకుపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో అప్పటికే 6 ఉన్నారు. అందులో 2 భార్య అంటే ఈ నవాజ్ రెడ్డి, పెళ్లి కొడుకు నవాజ్ రెడ్డితో పాటు తన సోదరి రాధమ్మ సురక్షితంగా బయటపడగా పెళ్లి కూతురు ప్రవళిక మాత్రం కొట్టుకుపోయింది. అదేవిధంగా నవాజ్ రెడ్డి మరో సోదరి శ్వేత కూడా కొట్టుకుపోవడం జరిగింది. శ్వేత కుమారుడు త్రిశాంత్ రెడ్డి కూడా వరదల్లో చిక్కుకోవడం జరిగింది. సో ఇలా కారులో ఉన్నటువంటి 6గురిలో 2 సురక్షితంగా బయటపడగా ఇప్పటివరకు 2 మృతదేహాలు లభించాయి. మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మోమిన్పేటకు చెందినటువంటి ప్రవళికతో రావులపల్లికి చెందిన నవాజ్ రెడ్డికి 26వ తేదీన వివాహం జరిగింది. పెళ్ళై 3 రోజులు కాకముందే ఈ ఘటన జరగడంతో అటు మోమిన్పేటతో పాటు ఇటు రావులపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలుపుకున్నాయి. దాదాపుగా 4 కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలు దొరకడం
తీవ్రంగా కలిసివేసిందనే చెప్పొచ్చు. రాత్రి అంటే సాధారణంగా ఇటు తిమ్మాపూర్ నుంచి రావులపల్లికి వచ్చేటువంటి మార్గంలో చిన్న కల్వర్టే ఉంది. దానికి పైన ఎగువన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో నిన్న నుంచి అంటే 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు వరద ఎక్కువగా రావడంతో ఒక్కసారిగా ఆ కల్వర్టు మీద ఊహించిన దానికంటే ఎక్కువ వరద ప్రవాహం ఉండడం, డ్రైవరు దాన్ని అంచనా వేయలేకపోవడంతో కారును ముందుకు జరిపాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కారు బ్రేక్ డౌన్ అయిపోయి ఈ వరద ఉధృతికి కొట్టుకుపోవడం జరిగింది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోగా అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడికక్కడ చెల్లాచెదురు అయిపోయారు. ఇద్దరు మాత్రం ఇటు నవాజ్ రెడ్డి పెళ్లి కొడుకు నవాజ్ రెడ్డి, తన సోదరి మాత్రం సురక్షితంగా బయటపడగా పెళ్లి కుమార్తె మాత్రం దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక చెట్టు కొమ్మకు చిక్కుకొని ఆచూకీ లభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక పోలీసులు అందరూ కూడా దాదాపు 4 కిలోమీటర్లు వరదలో నడుచుకుంటూ వెళ్ళి మృతదేహాల ఆచూకీ కనుక్కోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 2 మృతదేహాలు లభించగా వాటిని మరపల్లిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మరో 2 మృతదేహాల కోసం డ్రైవరు వెంకటరెడ్డితో పాటు చిన్న పిల్లాడు త్రిశాంత్ రెడ్డి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పెళ్లి కూతురు పారాణి ఆరకముందే తన భర్తకు దూరం కావడం పట్ల అట్లా ఇటు అత్తవారింట్లోతో పాటు అటు అమ్మవారింట్లో కూడా తీవ్ర విషాద చేయాలనుకున్నాయని చెప్పొచ్చు. గ్రామస్తులంతా కూడా ఈ కల్వర్టు వద్ద గతంలో ప్రమాదాలు జరిగినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఇటు వరద ప్రవాహానికి అడ్డుకట్టగా ఉండేలా, లేదంటే వాహనాలు కొట్టుకుపోయి ఉండేలా గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆ కల్వర్టును వద్ద పూర్తి స్థాయిలో వంతెన నిర్మిస్తే తాము ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయని చెప్పేసి ఈ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ ఘటన ఇటు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 గ్రామాల మధ్య నెలకొన్న విషాదం కారణంగా ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, వికారాబాద్ జిల్లా. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి వాగులో గల్లంతైన వెంకటయ్య మృతదేహం లభించింది. చేవెళ్ల మండలం ఎంకిపల్లి వాగులో పోలీసులు కారును గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో కారులో 5 ఉండగా 3 తప్పించుకున్నారు. కారు కొద్ది దూరం కొట్టుకుపోయాక మరొకరు చెట్టును పట్టుకుని గ్రామస్తుల సహకారంతో బయటపడ్డారు. వెంకటయ్య మాత్రం కారుతో పాటు కొట్టుకుపోయాడు. ఇవాళ కారుతో పాటు వెంకటయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెద వాగు ఈ వర్షాకాలంలో 5వ ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు నిండి మత్తడి దూకుతుండగా కొన్ని చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి వాగు పొంగుతుండగా హైదరాబాద్ తాండూరు మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. తరూర్ మండలం వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు సమీపంలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. యాలాల మండలం కోటవాళ్ల వాగు ఉప్పొంగుతోంది. భారీ వర్షాలతో పంట పొలాల్లో వర్షం నీరు చేరింది. రహదారులు ధ్వంసమై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివనగర్, కాపువాడ, పెరికవాడతో పాటు లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ ప్రాంతాలు నీట మునిగాయి. వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మైసయ్య నగర్ ప్రాంతాలతో పాటు బీఆర్ నగర్, గుడిసె ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొందివాగు ఉధృతి పెరగడంతో అప్రమత్తమైన నగరపాలక సంస్థ అధికారులు ఎన్టీఆర్ నగర్, సాయినగర్ కాలనీ వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద నీటిలో చిక్కుకున్న కాలనీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ హరిసింగ్ క్షేత్రస్థాయి సిబ్బందికి తగు సూచనలు చేశారు. వర్ష సూచన ఉన్నందున వరద ముంపు ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసింది. సిద్దిపేట జిల్లాలో 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొండపాక మండలం ఆరేపల్లి విద్యుత్ ఉపకేంద్రంలోకి వరద నీరు చేరింది. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామం వద్ద మోయ తుమ్మెద వాగు మరోసారి పొంగుతోంది. సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారి వంతెనపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ప్రవాహంలో చిక్కుకుంది. గమనించిన స్థానికులు డ్రైవర్ను రక్షించారు. గతేడాది ఆగస్టు నెలలోనే వాగు ఉధృతికి లారీతో సహా డ్రైవర్ గల్లంతై మృతి చెందాడు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరగా పంట పొలాలు మునిగిపోయాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలోని పాత చెరువుకు గండిపడింది. చెరువుకు సమీపంలోని ఇల్లు, పంట పొలాలు నీట మునిగాయి. చెరువు నీరు గౌరవెల్లి రహదారిపై నుంచి ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజుల క్రితమే చెరువు కట్టకు బుంగపడింది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు మరమ్మతులు చేస్తుండగానే రాత్రి కట్ట తెగిపోయింది. భారీ వర్షాలకు అక్కన్నపేట మండలంలోని వాగులు, వంకలు ప్రవహిస్తుండగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. సిద్దిపేట పట్టణం, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. నంగునూరు మండలం సిద్దన్నపేట, అక్కినపల్లి గ్రామాల్లో మత్తడి నిండి నీరు ప్రవహించి రోడ్లపైకి వస్తుండగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో వర్షానికి పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలేరు పట్టణంలోని 12వ వార్డులోకి చేరిన వరద నీరు పురపాలక భవనాన్ని చుట్టుముట్టింది. వాగు ఉధృతితో ఆలేరు, కొలనుపాక మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 8 రోజుల బాబుకు కాలం చెల్లిన సెలైన్ను ఎక్కించారు. నర్సంపేటకు చెందిన రాజు, మాధురి దంపతులకు 8 రోజుల క్రితం బాబు జన్మించాడు. బాబుకు సుస్థిగా ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన డాక్టర్ బాబుకు పచ్చకామెర్లు వచ్చాయని చెప్పి ఫోటోథెరపీ కోసం బాక్సులో ఉంచి సెలైన్ ఎక్కించారు. చిన్నారి దగ్గరికి వెళ్లి సెలైన్ బాటిల్ను గమనించగా అది కాలం చెల్లిందని, ఎక్స్పైరీ అయిందని బాబు తల్లి సిబ్బంది దృష్టికి తీసుకొచ్చారు. అప్పటికే సగం వరకు సెలైన్ ఎక్కినట్లు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాబుకు ఏం కాదని వైద్యుడు భరోసా ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాలా మంది చిన్నారులు డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో 6 ఏళ్ల వయసున్న ఋషి అనే బాలుడు డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10 రోజుల క్రితం ఋషి తీవ్ర అస్వస్థతకు గురికాగా కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 10 రోజులుగా ఋషి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సికింద్రాబాద్ బాలానగర్ చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డిపో నుంచి మద్యాన్ని తరలిస్తున్న డీసీఎం వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు క్రెయిన్ సాయంతో పక్కకు తీశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న కుటుంబాన్ని ఢీకొట్టి పరారయ్యాడు. నెంబరు ప్లేట్ లేని వాహనంతో ఏమరపాటుగా వచ్చి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనలో 3 కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర పథకాలకు పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రధాని మోదీకి పేరు వస్తుందని పేరు మార్చారని మండిపడ్డారు. 2 పడక గదుల ఇళ్లంటూ పేరు మార్చుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఇప్పటి వరకు కేంద్రానికి లబ్దిదారుల జాబితా అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కట్టకపోవడం వల్లే జాబితా పంపట్లేదని ఆరోపించారు. కేంద్రం 3,500 కోట్లను మంజూరు చేసిందని, 2,500 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందన్నారు. తెలంగాణకు అదనంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఆర్థిక సంఘం జీహెచ్ఎంసీకి 1,280 కోట్ల నిధులను ఇచ్చిందని, ఎల్ఈడీ బల్బులకు 3,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని బండి సంజయ్ వెల్లడించారు. ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు బాపుఘాట్ నుంచి ప్రారంభమైంది. ఇవాళ టిప్పుఖాన్ బ్రిడ్జ్, ఆర్ఏ మైసమ్మ ఆలయం, అప్పా జంక్షన్, అజీజ్ నగర్ ఎక్స్ రోడ్ మీదుగా హిమాయత్ నగర్ వరకు 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. హిమాయత్ నగర్లోని కంచర్ల ప్రకాష్ కాంప్లెక్స్ లో సంజయ్ రాత్రి బస చేస్తారు. అరే జాబితా ఇవ్వండి, మళ్ళీ మేము ఇంకా అదనంగా చాలా రాష్ట్రాలకు మేము ప్రధానమంత్రి ఆవాస్ ఇండ్లను కేటాయించిన మేము ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు కూడా లబ్ధిదారులు లిస్ట్ ఇస్తలేరు. మరి లబ్ధిదారుల లిస్టు ఇవ్వకపోవడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. వాళ్ళ భోజగుట్టలో పేదోళ్ళు ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లు ఇస్తానో నువ్వే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళను వాళ్ళు పోయి కిరాయి ఉంటున్నారు, కిరాయి కట్టలేని పరిస్థితులు ఉన్నది. వాళ్ళందరూ కూడా మీ పార్టీ నాయకులు, ఎంఏ పార్టీ నాయకులు కలిసి ఆ జాగలను కబ్జాలు చేసుకొని అక్కడ ఫంక్షన్ హాల్ కడుతున్నారు, విల్లాస్ కడుతున్నారు. సరే నీకు జబ్బొస్తే నీ ఫామ్ లో కుక్కకు జబ్బొచ్చిన కుయ్యి కుయ్యి అంటూ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వ్యాన్లు రావాలి నీకు. కానీ బయట ప్రజల పరిస్థితి కుక్కల కంటే హీనమైన పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు, సిబ్బంది లేరు, డాక్టర్ లేరు. మళ్ళీ దాన్ని ఆరోగ్యశ్రీ కేవలము మన కోవిడ్ ఆరోగ్యశ్రీ కోవిడ్ని చేసుకుంటూ ఆరోగ్యశ్రీలో ఆయుష్ పనులు చేసుకుంటూ కేవలం ప్రభుత్వ ఆసుపత్రి కంటివి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు 100 కోట్లు 1000 కోట్లు ఇవ్వాలి ఆరోగ్యశ్రీ నిధులు. ఈ ముఖ్యమంత్రి మాట ఎవరు పడుచుకుంటున్నాడు, మన బేరిస్తే తప్ప. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని మురళీకృష్ణుని అవతారంలో అందంగా అలంకరించారు. ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భద్రకాళి అమ్మవారిని కృష్ణావతారంలో అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కృష్ణుని అవతారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. నిరంతరం ధర్మసిద్ధిరస్తు. దేశ రక్షణ, అంతరిక్ష, అణురంగాల్లో అవసరమైన క్లిష్టమైన సామాగ్రి ఉత్పత్తి చేస్తున్న మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మరిన్ని రంగాలకు విస్తరిస్తోంది. రైల్వే, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో అవసరమైన పరికరాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా కొత్త ప్లాంట్ల ఏర్పాటు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు ముడి పదార్థాలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్న మిథాని ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్తగా విడిభాగాల తయారీపై దృష్టి సారించింది. వ్యూహాత్మక రంగాల్లో స్వయం సమృద్ధి లక్ష్యంగా హైదరాబాద్ లో ఏర్పాటైన మిథానీలో సాయుధ బలగాల ఆయుధాల తయారీకి అవసరమైన ఉక్కు, ఎక్కువ సామర్థ్యం కలిగిన మిశ్ర ధాతువులు, ప్రత్యేకమైన స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్, సూపర్ అలాయ్స్, టైటానియం అలాయ్స్ ను వేర్వేరు రూపాల్లో, పరిమాణాల్లో తయారు చేస్తోంది. ఇస్రో చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టుకు అవసరమైన టైటానియం వంటి వాటిని కూడా ఉత్పత్తి చేస్తోంది. విదేశాల నుంచి వీటి దిగుమతిని తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు. Midani is trying to diversify the different areas such as railway, mining, oil and gas. It is possible to increase our diversification on a bigger scale, and I am confident that in the future this company is going to have a very good turnover coming from diversification and also keeping its core area intact, where we are working for defense, space, aerospace and other strategic sectors. దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే కోచ్ల తయారీకి కావలసిన వైడ్ ప్లేట్లను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. కంచన్బాగ్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైడ్ ప్లేట్ మిల్ తో రైల్వేకి అవసరమైన వైడ్ ప్లేట్లను పెద్ద ఎత్తున సరఫరా చేసే అవకాశం ఉంది. ఇక స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్లలో వాడే వెసులుబాటు ఉంది. 530 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్లాంట్లు చాలా పరిమితంగా ఉండగా మన దేశంలో ఇదే మొదటిది.
సైనికులకు అవసరమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, హెలికాప్టర్ల తయారీకి హర్యానాలోని రోహ్తక్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆర్మర్ ఫోర్సెస్ తయారు చేస్తాము. దీన్ని బాబా కవచ్ అనే ఒక నేమ్తో తీసుకుంటున్నాము. ఇది ఇంకోటి మనకు హెల్మెట్ లాగా వాడడానికి ఇది ఒక పట్కా. ఇది ఇంతకుముందు హెవీ వెయిట్లో ఉండే బాడీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మనం ఈ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ తోటి తయారు చేయడం జరిగింది. ఇది మెయిన్గా మన యొక్క వాటర్ ఫోర్స్లో పనిచేసినటువంటి జవాన్లకు బాగా యూస్ఫుల్ అవుతుందండి. దీని దాని తరఫున రోహ్తక్ ప్లాంట్లో తయారు చేస్తాను. ఇప్పటి వరకు మిథానీ ఎక్కువగా ముడి పదార్థాలు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. విస్తరణలో భాగంగా ఆదాయం పెంచుకునేందుకు కొత్తగా విడి భాగాల తయారీపై దృష్టి పెట్టింది. మెడికల్ బయో ఇంప్లాంట్స్ విభాగంలో మిథానీకి అవసరమైన అనుభవం ఉంది. 160 రకాల కృత్రిమ అవయవ భాగాలు ఉత్పత్తి చేసి నామమాత్రపు ధరకు అందిస్తోంది. ప్రభుత్వాసుపత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై చర్చలే ప్రధాన అజెండాగా గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, వివిధ కమిటీల చైర్మన్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇప్పటికే దామోదర రాజనరసింహ నేతృత్వంలోని ఎన్నికల నిర్వహణ కమిటీ ఆశావహులతో చర్చించి 3 అభ్యర్థులతో కూడిన జాబితాను రేవంత్ రెడ్డికి అందించింది. పీసీసీ ద్వారా ఆ నివేదిక పార్టీ అధిష్టానానికి చేరింది. ఇవాల్టి సమావేశంలో ఆ నివేదికతో పాటు ఆసక్తి చూపుతున్న నాయకులకు సంబంధించి చర్చించనున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖను బరిలో దించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో తెరాస, భాజపా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని ప్రకటించి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ఆ 2 పార్టీలకు ఎక్కడ కూడా తీసిపోని విధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 42,909 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా మరో 380 మంది వైరస్తో చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 4,38,210కి చేరింది. తాజాగా 34,763 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కరోనా నుంచి బయటపడిన వారి సంఖ్య 3,19,00,000కు చేరింది. దేశంలో ప్రస్తుతం 3,76,324 క్రియాశీలక కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఆదివారం ఒక్కరోజే 31,14,696 కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. వీటితో కలిపి ఇప్పటి వరకు 63,43,81,358 డోసులను అందించినట్లు తెలిపింది. టోక్యో పారాఒలింపిక్స్ లో భారత్ ఇవాళ పతకాల పంట పండించింది. పారాఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఓ భారత మహిళా షూటర్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖరా స్వర్ణంతో సత్తా చాటగా ఒక్క జావెలిన్ త్రోలోనే భారత్కు రజతం, కాంస్య పతకాలు దక్కాయి. అటు డిస్కస్ త్రోలోనూ భారత అథ్లెట్ యోగేష్ కతునియా రజతంతో సత్తా చాటాడు. టోక్యో పారాఒలింపిక్స్ లో పతకాలే లక్ష్యంగా భారత్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో సోమవారం భారత్కు పతకాల పంట పండింది. పారాఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఓ భారత మహిళా షూటర్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖరా స్వర్ణ పతకంతో సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సత్తా చాటిన అవని పారాఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అటు డిస్కస్ త్రోలోనూ భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ యోగేష్ కతునియా రజతంతో సత్తా చాటాడు. క్లాస్ F56 విభాగంలో మెరుగైన ప్రదర్శన చేసిన యోగేష్ భారత్కు రజతాన్ని అందించాడు. డిస్కస్ త్రోను 44.38 మీటర్లు విసిరి పతకాన్ని దక్కించుకున్నాడు. పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్న యోగేష్ తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన భారత పారాఒలింపిక్స్ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తన తల్లి అందించిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు యోగేష్ తెలిపారు.
మరోవైపు జావెలిన్ త్రోలోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. ఈ విభాగంలో ఏకంగా రజతం, కాంస్య పతకాలను భారత అథ్లెట్లు కైవసం చేసుకున్నారు. F46 విభాగంలో 64.35 మీటర్ల దూరం విసిరి దేవేంద్ర జజారియా రజతాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో సుందర్ సింగ్ సైతం 64.01 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. టోక్యో పారా ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్కు 6 పతకాలు దక్కగా అందులో స్వర్ణం సహా 4 రజతాలు, 1 కాంస్య పతకం ఉంది. టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం అందించిన మహిళా షూటర్ అవని లేఖరాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అద్భుతమైన ప్రతిభతో అవని చరిత్ర సృష్టించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. స్వర్ణంతో అవని దేశానికే గర్వకారణంగా నిలిచిందని రామ్నాథ్ పేర్కొన్నారు. పారా ఒలింపిక్స్ అవని అసాధారణ ప్రదర్శన చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. అవనికి షూటింగ్ పట్ల ఉన్న మక్కువ కారణంగానే స్వర్ణం సాధ్యమైందని అభినందించారు. డిస్కస్ త్రోలో రజతం సాధించిన యోగేష్ కతునియాతో పాటు జావెలిన్ త్రోలో రజతం, కాంస్య పతకాలు గెలుపొందిన దేవేంద్ర జజారియా, సుందర్ సింగ్లకు సైతం మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పారా అథ్లెట్లు దేవేంద్ర జజారియా, సుందర్ సింగ్, గుజ్జర్లను అభినందించారు. ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని 20 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫలితంగా ఆ ప్రాంతం అంతటినీ దట్టమైన పొగలు కమ్మేశాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అందులోని నివాసితులను సురక్షితంగా బయటకు తరలించారు. 12 అగ్నిమాపక యంత్రాల సాయంతో 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. 200 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవనాన్ని ఇటీవలే నిర్మించినట్లు అధికారులు తెలిపారు. Adesso si è preso in un attimo, prima non c'era niente.